ఉమ్, ఉమ్, జగన్ ఇవ్వనిది వీళ్ళు ఇస్తారా? జగన్ కౌలు ఉమ్, రైతులకు అందరికీ ఇవ్వలేదు కానీ కార్డులు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. అవును. కార్డులకు కూడా కొన్ని ప్రొసీజర్ తీసుకొచ్చాడు. ఉమ్, ఎందుకని? మామూలుగా మన దగ్గర ఒక భూమి ఉంది, కౌలు నేను ఉమ్, రాసియను. ఎందుకని ఉమ్, అంటే ఉమ్, రాసిస్తే దాన్ని పట్టుకుని రేపు పొద్దున కోర్టుకు వెళ్ళొచ్చు 7 ఏళ్లకు. ఉమ్, ఎందుకని ఉమ్, రాసియను? నువ్వు కౌలు ఉమ్, చేసుకుంటానే చేసుకో, నా డబ్బులు నాకు ఉమ్, ఇచ్చి నువ్వు కౌలు చేసుకో అంట. ఉమ్, ఉమ్, ఇట్లాగ ఇక్కడ వాళ్ళకేంటి, కౌలు రైతులకి ఏంటి ప్రాబ్లము? ఉమ్, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పోతున్నాయి, ప్లస్ వాళ్ళు కౌలు అవును. ఇవ్వాల్సి వస్తుంది. ఉమ్, రెండెందుకు అన్నటువంటిది వాళ్ళ కోపం. అవును. కాబట్టి ఉమ్, దాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకున్నాడు ఆ రోజున. ఉమ్, ఉమ్, ఇప్పుడు మరి అందరికి ఇవ్వాలి కౌలు. ఉమ్, ప్రతి ఒక్కరు కౌలు ఉమ్, రైతే కదా. 100కి అవును. 30% మంది వాళ్ళ ఒరిజినల్ రైతు, 70% మంది ఉమ్, కౌలు రైతులే. వాళ్ళకి డబ్బులు ఉమ్, ఇస్తారా లేదా? ఉమ్, ఇవ్వలేదనుకోండి, రేపొద్దున జగన్ తీసుకుని వస్తాడు రోడ్డు మీదకి కౌలు రైతుల దగ్గరికి అనేసి. జగన్ ఉమ్, అప్పుడు ఏం ఉమ్, చేశాడంటే 11 నెలల కార్డు పెట్టాడు కౌలు. అప్పుడు రైతులతో ఉమ్, సంబంధం లేకుండా ఫీల్డ్ లో అవును. ఎవరైతే సేద్యం చేస్తారో వాళ్ళకి ఒక ఉమ్, కార్డు ఇస్తారు. 11 నెలలకి అది క్లోజ్, మళ్ళీ రెన్యువల్. ఉమ్, లైక్ అవును. కాంట్రాక్ట్ కార్మికులు గనక పర్మనెంట్ కోసం అడుగుతారని చెప్పేసి 11 ఉమ్, నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తారు చూడండి. అట్లా ఉమ్, కౌలు రైతు కార్డులు కూడా 11 నెలలకు ఒకసారి సిస్టమ్ పెట్టుకొచ్చాడు అది. ఉమ్, కాబట్టి దాని కింద 10 లక్షలు 20 లక్షల మందికో ఇచ్చాడు. కానీ ఉమ్, ఇంకా 30 లక్షల మంది దాకా లేరు, వాళ్ళకి ఉమ్, ఇవ్వలేదంటే పవన్ కళ్యాణ్ ఆ రోజున రైట్ చేసుకొచ్చాడు. ఇప్పుడు కార్డులు వీళ్ళు కార్డులు. ఇవ్వగలిగారా ఉమ్, కార్డులు? ఎంతమందికి ఉమ్, ఇచ్చారు లేదు. వీళ్ళు? ఉమ్, ఉమ్, ఇది ఇప్పుడు తెలుస్తుంది. ఇవ్వకపోతే ఉమ్, కౌలు రైతుల మాటలు ఇవన్నీ వస్తాయి కదా రోడ్డు మీదకి, ఉమ్. రేపు కాకపోతే పొద్దున ఎక్కువ తెలుస్తుంది. ఎక్కువ కౌలు రైతులే ఉంటారు సార్. ఇప్పుడు నేను స్వయంగా వెళ్ళాను నిన్న పొద్దున్నే ఇక్కడ కాకినాడ చుట్టుపక్కల ఎక్కడైతే వరిసేలు పడిపోయినాయో. రైతులు చెప్పేది ఏంటంటే ఎక్కువ కౌలు రైతులే మాట్లాడారు. వాళ్ళు అనేది ఏంటంటే అసలు మాకు ఇన్సూరెన్సే లేదు. అంటే ఎక్కువ రైతులకి ఇన్సూరెన్స్ ఉంటది, లేదంటే కౌలు కార్డు ఉన్న వాళ్ళకి ఉంటది. మామూలు వాళ్ళకి ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి పెట్టుకుంటారు వరి పంటకైతే. ఆ 30,000 ఇప్పుడు వస్తాయో రాదో తెలియదు. అంటే పూర్తిగా